హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ హనీ. ఇప్పుడైతే హెల్దీ నువ్వుల లడ్డు చేసుకుందాం రండి. ఫస్ట్ అయితే నువ్వుల్ని మంచిగా వేంపేసుకోండి. ఇట్స్ బీ సో టేస్టీ ఉంటాయి, అసలు మస్తు ఉంటాయి నువ్వుల లడ్డూలు. ఇప్పుడైతే మంచిగా వేంపేసుకున్న తర్వాత ఇప్పుడు మనమైతే బెల్లంలో వాటర్ పోసుకొని బెల్లంని అయితే కరగబెట్టేసేయాలి. మొత్తం వాటర్గా మంచిగా పానకం వచ్చేలాగా కరగబెట్టుకోవాలన్నమాట. ఇట్స్ బికమ్ చాలా బాగుండాలి. ఇప్పుడైతే నువ్వుల్ని నేను ఫ్రై చేసినట్టు స్టైల్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ కొంచెం ఇబ్బంది ఉంది, అదంతా పట్టించుకోకండి. ఓన్లీ నేను చేసే రెసిపీని చూడండి. దీని తర్వాత అయితే అమ్మమ్మ దాన్ని అయితే పొయ్యి మీద పెట్టేస్తుంది, గ్యాస్ ఆన్ చేసింది. ఇప్పుడైతే అది మొత్తం బెల్లం పానకం రావాలి. ఇట్లా చూపిస్తానండి ఎట్లా రావాలో. ఒక గ్లాస్లో కొన్ని వాటర్ తీసుకొని దగ్గర పెట్టుకోండి. ఎందుకంటే ఇప్పుడు ఈ బెల్లం ఉంటుంది చూడండి, బెల్లంని అయితే మంచిగా ఒక్క ఉండలు కూడా ఉండొద్దు, మంచిగా కావాలి. మొత్తం ఇట్లా లైక్ మొత్తం కరిగిపోవాలన్నమాట. ఇప్పుడైతే నీట్గా ఒకసారి ట్రై చేయండి. అందులో నుండి కొంచెం బెల్లంని తీసి అందులో వేసి చూడండి, ఇట్లా కావాలి. అండ్ ఈ నువ్వులు వచ్చేసి కొంచెం బ్రౌనిష్ కలర్లో కావాలన్నమాట. ఫుల్ కాలుతుంది, అయినా స్టైల్ చేస్తున్నా. అండ్ ఇక్కడ బెల్లం వేస్తే కొంచెం అయింది బాగు గైజ్. అంటే ఇంకా కావాలంట, లైక్ ఇట్లా రావాలంట. మళ్ళా కొద్దిసేపు అయి మళ్ళా వేస్తుంది అమ్మమ్మ. ఇట్లా మంచిగా ఒక్కటి దగ్గరికి కావాలంటే ఇట్లా దూరం కావద్దంట, మంచిగా ఉండాలంట. అండ్ ఇప్పుడు నెక్స్ట్ అయితే అమ్మమ్మ నువ్వుల లడ్డు సక్సెస్ఫుల్లీ ఇట్స్ ఫినిష్డ్. ఇప్పుడైతే నువ్వుల్ని బెల్లం పానకంలో వేసేసింది. మంచిగా కలుపుకొని మొత్తం కలిసిపోవాలి అన్నమాట. మంచిగా కలిసిపోయిన తర్వాతకి ఇప్పుడైతే మనం బెల్లం లడ్డూలు తీద్దాం రండి. చూడండి అమ్మమ్మ ఎట్లా కలుపుతుందో నీట్గా. కొంచెం కాలుతుంది, కాలకుండా ఏం చేయాలంటే కొన్ని వాటర్ తీసుకొని మనం ముందటి రూమ్కి వెళ్ళిపోదాం పదండి గాయ్స్. ఇప్పుడైతే చక్క అమ్మమ్మ అయితే కలిపేస్తుంది. ప్లస్ మేము చూస్తున్నా ముందటి రూమ్కి అయితే వచ్చేసినాం అనమాట. అండ్ ఇట్లా ఒక ముద్దలా తీసుకొని వాటర్లో డిప్ చేసి హ్యాండ్ ఇట్లా అంటే మంచిగా వస్తాయి ఇట్లా లడ్డూస్. ఇప్పుడైతే ఒకటే లడ్డు ఉంది. ఇప్పుడు మీకైతే టేస్ట్ చేసి చూపిస్తాం చూడండి. ఇంత పిండి చిన్న లడ్డూలు చేస్తుంది, ఎంత టేస్ట్ ఉంటాయో అసలు ఈ లడ్డూలు. మళ్ళీ అమ్మమ్మ లడ్డూలు ఎంత బాగా చేస్తారు. నాకైతే మా అమ్మమ్మ చేసే లడ్డూలు పిచ్చిగా ఇష్టం అన్నమాట. లెట్స్ టేస్ట్ ఇట్. నిజంగా చాలా డేస్ దీన్ని ఒక బౌల్లో వేసి కూడా ప్రిజర్వ్ చేసుకోవచ్చు, అంత బాగున్నాయో టేస్ట్ అయితే. నిజంగా ఇట్స్ సో టూ గుడ్, సో గుడ్. ఇప్పుడైతే టేస్ట్ అయితే చాలా బాగుందని చెప్తున్నా. ఇప్పుడైతే నేను ఒక్కటి తినే వరకు అమ్మమ్మ 3 లడ్డూలు చేసింది.